ఎక్కడున్నావు? ఈ ఊళ్ళో అమ్మాయిల గురించి నీకు తెలియదు కదా? తెలుసుకోవాలంటే త్వరగా రా. వాడు టోబియేగా? అవును. అయితే ఏంటి? ఆగో, అంతేలే, నీ ఇష్టం వచ్చినట్టు కులికి ఇప్పుడేమీ జరగనట్టు కూర్చున్నావా? ఈ నాటకాలు నా దగ్గరొద్దు. నీ మొగుడున్నాడు కదా ఆ డాక్టరు, అతని గనక తెలిసిందంటే అప్పుడు తెలుస్తుందే నీకు. అసలేమనుకుంటున్నావు నువ్వు? నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? నా సంగతి అలా ఉంచు. ఈ రోజు నీ సంగతి అటో ఇటో తేల్చేస్తాను. నా దగ్గరే నాటకాలా? ఇంతకీ నీకేం కావాలిప్పుడు? 1,00,000 రూపాయలు, 1 లాక్. క్లబ్ లో ఈ సంవత్సరం నేను ఇంకా చందా కట్టలేదు తెలుసా? నువ్వు అడిగినప్పుడల్లా అడిగినంత ఇవ్వడానికి ఇక్కడేమైనా బ్యాంక్ ఉందనుకుంటున్నావా? నువ్వెంతైనా ఇవ్వగలవని నాకు తెలుసే. ఆ టోబీగాడు ఎంత అడిగినా అంత ఇస్తున్నావు కదే, అప్పుడెక్కడి నుంచి వస్తుంది? నాకంతా తెలిసే. ఈ విషయం మీ ఆయనతో చెప్తాను, అప్పుడు తెలుస్తుంది. నీకు భయపడి ఈ డబ్బు ఇవ్వడం లేదు. నువ్వు నన్ను కన్నదానివి కాదు, అందుకని నిన్ను అమ్మగా చూడడం లేదు. ఒక చేతకాని వాణ్ణి నువ్వు నాకిచ్చి పెళ్లి చేశావు. ఇప్పుడు వాడితో కలిసి ఉండాల్సిన పరిస్థితుల్లో ఉన్నాను. అందుకే